వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఘాటు. ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించే ఐటెం పేరు చికెన్ షీక్ కబాబ్. చాలా ఈజీ అండి. నేను ఇక్కడ చికెన్ కీమా తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ చికెన్ కీమా లేకపోతే బోన్లెస్ చికెన్ తెచ్చుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చికెన్ కీమా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం షీక్ కబాబ్కి కావాల్సిన కొన్ని పదార్థములు చూద్దాము. చికెన్ కీమా 250 గ్రాములు, సన్నగా తరింపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరింపెట్టుకున్న టమాటా ముక్కలు, సగం నిమ్మకాయ, ఒక ఎగ్, అన్ని మసాలా దినుసులు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ 2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా చికెన్ కీమాలో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు ఒక్కొక్కటిగా అన్నీ మొత్తం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక గుడ్డు కొట్టి వేయాలి. చివరన నిమ్మకాయ కూడా తీసుకొని బాగా పిండుకోవాలి. బాగా పిండుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా మ్యారినేషన్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అరగంట అయిపోయింది. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా మొత్తాన్ని బయట పెట్టుకున్నానండి. తరువాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను చికెన్ మ్యారినేషన్ బౌల్లో సగమే తీసుకున్నానండి. ముందుగా నేను చేతులకి ఆయిల్ రాసుకున్నాను. ఆయిల్ రాసుకోవడం వలన ఈ చికెన్ కీమా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకొని అటు ఇటు మూవ్ చేసుకుంటూ రోకలి షేప్ లాగా చేసుకోవాలండి. మనం మామూలుగా పచ్చళ్ళు దంచుకుంటాం కదా రోకలితో, అలా రోకలి షేప్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాంబూ స్టిక్ తీసుకోవాలండి. తీసుకొని ఆ చికెన్ కీమా ఊడిపోకుండా నిదానంగా దూర్చుకొని, మీరు ఫాస్ట్గా వేసుకుంటే ఆయిల్ మీద చిట్లుతుందండి. అలా కాకుండా నిదానంగా వేసుకోవాలి. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. మంట హైలో పెడితే మాడిపోతాయండి. చూసారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ షీక్ కబాబ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ చేసుకోవడం. నేను ఇక్కడ చికెన్ షీక్ కబాబ్ని ఆనియన్స్తో, లెమన్స్తో, స్ట్రాబెర్రీతో గార్నిష్ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా అలాగా గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నిజంగానే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. వాటి మీద ఇంకా ఏమన్నా సాస్ వేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా మా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తప్పకుండా చూస్తాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.